మత సామరస్యానికి ప్రతీక అయిన నెల్లూరు బారా షాహిద్ దర్గాలో 4వ రోజు రొట్టెల పండుగ సాందడిగా సాగుతోంది. తహలీల్ ఫాతిహా కార్యక్రమానికి భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ ఈరోజు 4వ రోజు రొట్టెల పండుగ కొనసాగుతుంది. ఈరోజు ప్రత్యేకత తహలీల్ ఫాతిహా అంటారు. మొన్న గంధము, నిన్న ప్రధానంగా రొట్టెల పండుగ, తర్వాత 4వ రోజు ఈరోజు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారంటే ఈరోజు కూడా గంధం అంటే ఇక్కడే దర్గాలోనే తయారు చేసి సొన్నా చెరువులో కలపడంతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్న 12 మంది బారా షాహిద్ ఈ సమాధులు అన్నింటినీ కూడా గంధంతో లేపనం చేస్తారు. ఈ లేపనం చేసిన ఒక గంట సేపు మాత్రం ఎవరిని కూడా సందర్శకులను భక్తులు ఎవరిని హాజరు కానివ్వరు. ఇప్పుడు అందుకోసం ముందుగానే అనేక మంది కూడా భక్తులను తొందరగా ఇక్కడ సమాధుల దర్శనం కోసంగా వేగంగా క్యూ లైన్ అనేది కదులుతుంది. అయితే నిన్న మొన్న కన్నా కూడా అదేవిధంగా కూడా భక్తుల రద్దీ అనేది ఈ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో కొనసాగుతూనే ఉంది. దర్గాలో దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో కూడా ఈ భక్తులందరూ కూడా వెళ్ళి అక్కడ రొట్టెలు మార్చుకునేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే ఈరోజు 4వ రోజు కావడంతో మిగతా వచ్చిన వారంతా కూడా కొందరు వెళ్తుంటే అదే స్థాయిలో మళ్ళీ కూడా రావడం అనేది మనం క్యూ లైన్లో చూస్తున్నాం. ఈ క్యూ లైన్లో చూస్తే ఇది 12 మంది బారా షాహిద్లకు వీరందరూ కూడా గంధం దర్శనం చేసుకుంటూ వారు గంధం చల్లుతూ భక్తులందరూ కూడా ఇక్కడ కదిలిపోతున్నారు. వారు సందర్శన కోసంగా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడంతో ఇక అందరూ కూడా ఒక 2 క్యూ లైన్లలో భక్తులందరూ కొనసాగుతున్నారు. అదేవిధంగా రెండో గేటు వరకు కూడా ఈ బార్లు తీరి ఉన్నారు. ఈ బార్లు తీరే వాళ్ళందరూ కూడా వీరికి మహిళలకి పురుషులకి ప్రత్యేకంగా కూడా ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో కొంత రద్దీ లేకుండానే ప్రశాంత వాతావరణంలో ఈరోజు 4వ రోజు కొనసాగుతుంది. అధికారులు కూడా ప్రత్యేకంగా యథావిధిగా నిన్న మొన్న చేసిన విధంగానే ఈరోజు కూడా అంటే రేపు ముగింపు కార్యక్రమం ఉంటుంది. రేపు ముగింపు కార్యక్రమం కావడంతో ఈరోజు తొందరగా భక్తులందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈరోజు సమాధులు దర్శనం చేసుకునే పరిస్థితి అనేది ఉంది. అంటే గంధోత్సవం తర్వాత గంధం సొన్నాల చెరువులో కలిపిన తర్వాత రొట్టెల పండుగ సాంప్రదాయబద్ధంగా మొదలవుతుంది. నిన్న రొట్టెల పండుగకి ఎక్కువ దాదాపు 5 లక్షల మంది భక్తులందరూ కూడా తరలి వచ్చారు. అదే స్థాయిలో ఈరోజు కూడా ఎంతో ప్రాధాన్యత ఉండడంతో ఈరోజు రేపు కూడా ఈ 5వ రోజు రేపు ముగింపు వేడుకలలో కూడా భక్తులు రొట్టెలు పంచుకునేందుకోసంగా వస్తారు. దీనికోసంగా కూడా ప్రత్యేకంగా వారికి భోజన వసతులు ఏర్పాటు 5 రోజుల వరకు కూడా ఇక్కడే కొందరు ఉండే విధంగా కొన్ని వసతులతో పాటు చౌల్ట్రీలు వారికి కొన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు ఉండడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వస్తున్న ఈ రొట్టె ప్రధానంగా చూస్తే సొన్నాల చెరువు రొట్టెల పండుగలో రొట్టెలో తీసుకుంటున్న వారు కోరికల రొట్టెల కోసంగా భారీగా సొన్నాల చెరువు ఘాట్ల వద్ద ఉన్నారు. మొత్తం కూడా 10 ఘాట్లు కూడా పూర్తిగా నిండిపోయి ఉండడంతో అక్కడ పోలీసు అధికారులు కూడా ప్రత్యేకంగా ఒక 3-4 ఘాట్లలో సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఘాట్ల వద్దే ఉండి ఎవరు కూడా తొక్కిసలాట లేకుండా ఈ రొట్టెలు కోరికల రొట్టెలు తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా ఉద్యోగ రొట్టె, వివాహ రొట్టె ఇవి ఎక్కువగా డిమాండ్గా ఉన్నాయి. వీటి కోసంగా కూడా భక్తులు ఎక్కువగా ఆ 2 ఘాట్లలో ఎక్కువ భక్తుల సంఖ్య ఎక్కువ ఉండడంతో అక్కడ కొన్ని ప్రత్యేక ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి రొట్టెలు అందుకునే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు కూడా ఎండ కూడా తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఎండ తీవ్రతలో కూడా భక్తులు రావడం, ఎక్కువ క్యూ లైన్లో నిలబడి ఇక్కడ దర్గా వద్ద దర్శనం చేసుకోవడం అనేది కొనసాగుతూనే ఉంది. మరి కొద్దిసేపట్లో 1 గంట విరామం ఇస్తారు. ఆ విరామంలో సమాధులన్నిటికీ కూడా వారు గంధం అనేది కలుపుతారు. ఇప్పుడు మన బారా షాహిద్ దర్గా నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.